వేదిక పైన ఆశీనటువంటి రాజు సార్ గారికి, అదేవిధంగా సుధాకర్ సార్ గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఆగస్టు 15, జనవరి 26వ తేదీన జెండా వందనం చేస్తున్నాం. అది మేము చెప్తా ఉన్నాం. ఇన్నోళ్ళు వింటున్నారు, వెనుకున్నోళ్ళు వినకుండా ఎప్పుడెప్పుడు డ్యాన్సులు వేపిస్తారా, స్వీట్లు ఇస్తారా అనేది ఆలోచిస్తూ ఉంటారు. 10 సార్లు చెప్పేది కాబట్టి ఆల్రెడీ మనకి గణతంత్రం ఎలా వచ్చింది అన్నీ కూడా సార్లు చెప్పినారు కాబట్టి దానిని ఆ విధంగా అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా కష్టపడితే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము అనే దాన్ని ఎంతమంది మనం ఆలోచన చేస్తున్నాం అనేది ఒక ప్రశ్నే. అంటే ఎందువల్లంటే ఇప్పుడు మనం స్వతంత్రంగా భారతదేశంలో మనం ఉండగలుగుతున్నాం, ఎక్కడికైనా పోగలుగుతున్నాము, ఏమైనా కొనగలుగుతున్నాము, ఏ స్కూల్ లేని ఎక్కడైనా మనం మన ఇష్టపూర్వకంగా చదవగలుగుతున్నాం. అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో అంతా కూడా బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళే చదువుకోవాలా, వాళ్ళే ఉద్యోగాలు చేయాలా, వాళ్ళ కింద మనం బానిసలుగా ఉండాలి. ఆ యొక్క దాన్ని ఆలోచించి మన యొక్క నాయకులు ఇట్లా ఉంటే ఎన్ని రోజులు మనం బానిసగా ఉంటామని చెప్పి తిరగబడి 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దాన్ని పూర్తి స్వాతంత్ర్యం మనకి 1949 నవంబర్ 26వ తేదీ వచ్చిన దాన్ని పూర్తిగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. కాబట్టి ఆ రోజు నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఓకేనా? కాబట్టి ఇప్పటి నుంచి విద్యార్థి నుంచి ప్రతి స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒక గోల్ అనేది పెట్టుకొని చదవాలి. పెద్దయ్యాక నేను ఏం కావాలి, ఒకటి ఏదైనా వాడు ఎట్లా అంటే తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ అని వాళ్ళు కష్టంగా ఉండే విధంగా మీరు పొమ్మంటే అట్లా ఉండవు. మీకు ఏ సబ్జెక్టులు అయితే ఇష్టపూర్వకంగా ఉంటుందో దాన్ని ఎన్నుకున్నారంటే లైఫ్లో అనేది సక్సెస్ఫుల్ అనేది ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్ ఎంపీసీకి పోతున్నాడు, మా ఫ్రెండ్ బైపీ తీసుకుంటున్నాడు అని వాళ్ళు పోతున్నారు, నువ్వు పోయినామంటే నీ సక్సెస్ నీకు ఉండదు. నీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఇష్టంగా ఉంటేనే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆ విధంగా ఇష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ఒక గోల్ పెట్టుకుని చదివితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. నేను ఒక 3 days బ్యాక్ 8th క్లాస్ స్టూడెంట్స్ని పిలిచాను, అమ్మాయిని పిలిచినాను. అంటే ఎవరి వీక్లో ఒక క్లాస్ పిల్లల్ని పిలుస్తూ మాట్లాడుతుంటాను. ఒక 3 days బ్యాక్ పిలిచాను. టోటల్గా వాళ్ళు 16 members ఉన్నారు. ఒక్కొక్కరిని మాట్లాడాను. మనం ఒక గోల్ అనేది గౌతమ్ స్కూల్లో చదువుతున్నావు, 8th క్లాస్ అవుతున్నావు, ఇంకా 2 years 9th to 10th అయిపోద్ది, తర్వాత ఒక 2 yearsలో ఇంటర్మీడియట్ అయిపోద్ది, 4 years తర్వాత 2 years తర్వాత ఎలాగో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత కదా డిసైడ్ చేసుకునేది. నువ్వు అంత ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నా, డాక్టర్స్ వెళ్ళాలన్నా, ఇంకా వేరే ఫర్దర్ అంటే ఒక్కొక్కరు డిఫరెంట్ చెప్పారు. సార్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, IAS అనుకుంటున్నాను, IPS ఇవన్నీ అవ్వాలనుకున్నప్పుడు నాకు IAS అవ్వాలంటే ఏం చదవాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, IPS అంటే ఏం ఎగ్జామ్ రాయాలి, ఎలా చదవాలి, ఇవన్నీ అడిగితే వాళ్ళు పాపం చక్కచక్క చెప్పినారు. అంటే ఒక గోల్ అనేది వాళ్ళు